దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఏ స్థలములో దిగజారిపోయి, ఏ స్థలములో నీవు అవమానం పొంది, ఏ స్థలములో నీవు బలహీనమైన వ్యక్తిగా, ఏ స్థలములో ఫలభరితమైన లేని వ్యక్తిగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, దాంపత్యపరంగా ఏ స్థితిలో నీవు బలహీనమైపోయినా కానీ ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఏమంటాడంటే, ఈ రాత్రి నీవు దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధపరచుకుంటే రేపు నీవు మహా అద్భుతాన్ని చూడగలవు. రేపు నీ ఎదుటున్న ఆ ఇరుకోని నేను కూల్చివేస్తా. నువ్వేం చేయవసరం, నువ్వు నిమ్మలంగా ఉండి చూస్తా, నన్ను మహింపరచంతే, నన్ను స్తుతించంతే, నేను నీ ఎదుటనున్న అనేకమైన మెట్టలను సరాలు చేయవాడిని, మారాను మధురంగా మార్చగలిగిన వాడిని, ఎర్ర సముద్రాన్ని చేర్చగలిగిన వాడిని, యోద్ధాన్ని చేర్చగలిగిన వాడిని ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎదుటనున్న సమస్య ఏదైనా, శోధన ఏదైనా, ఇరుకు ఏదైనా, ఇబ్బంది ఏదైనా, తలెత్తుకోలేని పరిస్థితిలో నీకు తాళ విన్నా కానీ, తాస్తరినా కానీ, ఎదురైనా